హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఇవాళ వీడియో మనకి క్వశ్చన్ నెంబర్ 15 చేయబోతున్నాం. క్వశ్చన్ నెంబర్ వచ్చేసి 3 సమ్ అనమాట. ఇప్పటిదాకా మనం 2 సమ్ ఒకటి చేసాం, 2 సమ్ 2 ఒకటి చేసాం. ఇప్పుడు దీని నెక్స్ట్ క్వశ్చన్ అనమాట. ఇది 3 సమ్ అంటే 3 సమ్ అంటే ఇన్ ద సెన్స్ మనం మూడేసి ఎలిమెంట్స్ని మనం ఒకేసారి మేనేజ్ చేయాలన్నమాట. సో అసలు వీడి క్వశ్చన్ ఏంటి, వీడికి ఏం కావాలి? వాడు మనకు ఒక నమ్స్ అని చెప్పి ఒక లిస్ట్ ఇస్తున్నాడు. ఓకే, ఇంకో నమ్స్ అని ఒక లిస్ట్ ఇచ్చాడు. ఇందులో నువ్వు ఎట్ ఎ టైం 3 ఎలిమెంట్ పిక్ చేసుకోవాలి. నువ్వు ఎలాగైనా తీసుకోవచ్చు అనమాట. 3 ఎలిమెంట్ పిక్ చేయాలి. ఈ 3 కలిపితే 0 రావాలి. ఓకేనా? ఇలా 0 రావాలి. అండ్ ఐ అనేది జేకే కొలకూడదు. ఐ ఈజ్ నాట్ ఈక్వల్ టు కే అండ్ జే ఈజ్ నాట్ ఈక్వల్ టు కే అన్నాడు. అండ్ ఈ 3 ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్స్ కలిపినప్పుడు 0 రావాలి. ఇది మనం మైండ్లో పెట్టుకోవాల్సిన థింగ్. అయితే ఇక్కడ చూడండి, నోటీస్ దట్ ద సొల్యూషన్ సెట్ మస్ట్ నాట్ కంటైన్ డూప్లికేట్ ట్రిప్లెట్స్. అంటే ఇప్పుడు ఒకసారి -1 ఇక్కడ 2 సార్లు -1 ఒక 2 వచ్చింది కదా, ఇదొక ట్రిప్లెట్. నువ్వు ఫైండ్ అవుట్ చేసావు, ఇదొక ట్రిప్లెట్. వాడు ఇచ్చిన నెంబర్స్లోంచి -1 -1 2 అనేది ఒక ట్రిప్లెట్ అవుతుంది కదా. అంటే -1 + -1 ఎంత? -2. -2 + 2 ఎంత? 0. ట్రిప్లెట్ అయింది కదా. ఇది బాగానే ఉంది. ఇక్కడ మనకి ఒకటి దొరికిందని చెప్పేసావు. ఓకే, నెక్స్ట్ అడ్రస్లో నువ్వు ఏం చేస్తావు? 2 -1 -1 అంటావు. ఎలిమెంట్స్ ఒకటే, పొజిషన్ మారినాయి అంతే. సో ఇలాంటి వాటిని నువ్వు ఇవ్వకూడదు. అదేందా, 2 సార్లు వచ్చింది అనుకో, ఒకసారి నువ్వు దాన్ని ఇవ్వాలన్నమాట. నువ్వు ఏ ఆర్డర్లో ఇవ్వచ్చు. -1 2 -1 అని ఇచ్చినా పర్లేదు, -1 -1 2 అని ఇచ్చినా పర్లేదు, 2 -1 -1 ఇచ్చినా పర్లేదు. నీ ఇష్టం, ఎలాగైనా పెట్టవచ్చు. కానీ ఈ ఎలిమెంట్స్ అనేవి ఈ 3 కలిపి ఒక సెట్ కింద ఇస్తున్నావు కదా. ఇక్కడ చూడు, అవుట్పుట్లో చూడు, ఈ 3 కలిపి ఒక లిస్ట్ ఇస్తున్నావు కదా. అలా నువ్వు ఒక్కసారి ఇవ్వాలి. 2-3 సార్లు వచ్చినా సరే నువ్వు ఒక్కసారి దాన్ని రిటర్న్ చేయాలి. అదేందా? సో అది మెయిన్ థింగ్ అనమాట. ఇలా నువ్వు ఎన్ని పాసిబుల్ యూనిక్ ట్రిప్లెట్స్ ఫైండ్ అవుట్ చేయగలవో అన్ని దీనికి రిటర్న్ చేయాలన్నమాట. ఇండెక్స్లు కాదు, డైరెక్ట్ అక్కడ ఏ వాల్యూ ఉందో ఆ వాల్యూస్ రిటర్న్ చేయాలి మనం. ఓకే, ఎక్స్ప్లెనేషన్లో ఏం చేశాడు? నమ్స్ ఆఫ్ 0, నమ్స్ ఆఫ్ 1, నమ్స్ ఆఫ్ 2. ఫస్ట్ 3 ఎలిమెంట్స్ తీసుకున్నాడు. -1 + 0 + 1 ఎంత అవుతుంది? 0 అవుతుంది. ఇది ఒక యూనిక్ థింగ్ అనమాట. ఎందుకంటే 0కి ఎక్కువ అయింది. అండ్ ఆల్సో ఇక్కడ 0 1 2 అనేది ఏంటి? ఐజేకే కదా. సో ఐ ఈజ్ నాట్ ఈక్వల్ టు జే, జే ఈజ్ నాట్ ఈక్వల్ టు కే. సో అది కూడా సాటిస్ఫై అయింది. సో సింపుల్గా ఇది ఒక ట్రిప్లెట్ అన్నాం. ఈ మూడట్ల దగ్గర ఉన్న వాల్యూస్ వచ్చి చేంజెస్ ఇందులో పెట్టేసుకుందాం. ఓకేనా? నెక్స్ట్ 1 2 4 అన్నాడు. ఇక్కడ 1లో ఉన్నది, అలాగే దాని పక్కన ఉన్న 1 అంటే 0 1, తర్వాత 4th పొజిషన్లో ఉంది -1 ఉంది. ఇది కూడా ఒక ట్రిప్లెట్టే. కాకపోతే నువ్వు ఆల్రెడీ దాన్ని ప్రాసెస్ చేస్తావు ముందే. 0 1 2 ఇందులో ఈ లైన్లో నువ్వు ఆల్రెడీ దాన్ని అంటే ఈ నెంబర్స్ని యాడ్ చేస్తావు. సో ఇప్పుడు మళ్ళీ నువ్వు యాడ్ చేయకూడదు అనమాట. అంటే దాన్ని కన్సిడర్ చేయకూడదు. మిగతా ఏమన్నా ఉన్నాయేమో చూడాలి. ఇప్పుడు చూడు, నమ్స్ ఆఫ్ 0, నమ్స్ ఆఫ్ 3, నమ్స్ ఆఫ్ 4. నమ్స్ ఆఫ్ 0లో -1 ఉంది, నమ్స్ ఆఫ్ 3లో మనకి 2 ఉంది, అండ్ అలాగే నమ్స్ ఆఫ్ 4లో మనకి -1 ఉంది. సో ఇదొక యూనిక్ ట్రిప్లెట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు దాకా నీ దొరికిన ఏంటి ట్రిప్లెట్స్? 0 అయ్యే ట్రిప్లెట్స్ ఇదొకటి, అలాగే ఇదొకటి. సో ఈ మధ్యలో దాన్ని ఎందుకు కన్సిడర్ చేయకూడదు అంటే ఆల్రెడీ ఫస్ట్ దాంట్లో జస్ట్ పొజిషన్ మారినాయి అంతే, కానీ వాల్యూస్ అయ్యే ఉన్నాయి. సో అందుకని చెప్పి దాన్ని కన్సిడర్ చేయకూడదు. అర్థమైందా? వీడికి కావాల్సింది ఏంటి? డిస్టింక్ట్ ట్రిప్లెట్స్ అనేది ఇవ్వాలి. యూనిక్ ట్రిప్లెట్స్ అనేవి మనం రిటర్న్ చేయాలి. ఇది క్వశ్చన్ అనమాట. అండ్ ఆన్సర్ అయితే చాలా ఈజీ అనమాట. ఎందుకంటే లాస్ట్ టైం 2 సమ్ చేస్తాం కదా, సేమ్ అలాగే ఉంటుంది, కొంచెం చేంజెస్ చేయాలి అంతే. సో ఫస్ట్ బ్రూట్ ఫోర్స్ ఎలా రాద్దాం. బ్రూట్ ఫోర్స్ ఏంటంటే మనం ఫర్ లూప్ రాసుకుంటా పోవాలన్నమాట. సో అదే చేస్తాను ఇక్కడ. సో మనం వీడికి అవుట్పుట్లో ఏం ఇవ్వాలి? చూడండి, ఈ ట్రిప్లెట్స్ అన్నీ ఒక్కొక్క లిస్ట్లో ఉన్నాయి. అండ్ ఈ లిస్టులు అన్నీ కూడా మళ్ళీ అవుటర్ ఇంకో లిస్ట్ ఉంది చూసారా. సో సింపుల్గా ఏం చేస్తాను, నేను రిజల్ట్ ఈక్వల్ అని చెప్పి ఒక ఎంటీ లిస్ట్ అయితే తీసుకున్నాను. ఓకే, తర్వాత ఈ నమ్స్ ఎన్ని ఇచ్చాడో వాటి లెంత్ ఫైండ్ అవుట్ చేసుకుంటాను. సో n = లెన్ ఆఫ్ నమ్స్. ఓకేనా? సో ఇప్పుడు నెక్స్ట్ మనం లాస్ట్ టైం చేసినట్టే ఫర్ i ఇన్ రేంజ్ ఆఫ్ n, ఫర్ j ఇన్ రేంజ్ ఆఫ్ i + 1, n. ఇదేంటి, ఎలా రాసేసి మొత్తం లోపల లాజిక్ రాసేస్తే 2 సమ్కి ఆన్సర్ అయిపోతుంది. మనం ఇప్పుడు చేసేది ఏంటి? 3 సమ్ కదా. సో 3 ఎలిమెంట్ కూడా కన్సిడర్ చేయాలి కాబట్టి ఫర్ k ఇన్ రేంజ్ ఆఫ్ j + 1, n. ఓకే, సో ఇలా రాసిన తర్వాత సమ్ ఆఫ్ 3 ఎలిమెంట్స్ ఈక్వల్ టు మనం ఏం చేయొచ్చు? నమ్స్ ఆఫ్ i + నమ్స్ ఆఫ్ j + నమ్స్ ఆఫ్ k. ఓకేనా? సో ఇక్కడ ఈ j ఎక్కడ స్టార్ట్ అవుతుంది? i + 1 దగ్గర. k ఎక్కడ స్టార్ట్ అవుతుంది? j + 1 దగ్గర. అంటే i 0 అయితే j అనేది 1 అవుతుంది. j 1 అయిందంటే k అనేది 2 అవుతుంది అనమాట. సో ఇలా మనం ఏం చేస్తున్నాం? ప్రతిసారి మనం ఇలా 3 ఎలిమెంట్స్ చెక్ చేసుకుంటూ వెళ్తున్నాం. సో ఇప్పుడు ఇక్కడ సమ్ వస్తుంది. మనం ఏం చేయాలి? ఇప్పుడు చెక్ చేసుకుని 0 అయిందనుకో, సింపుల్గా మనం దాన్ని ఇంకొక చెకింగ్ కూడా చేయాలి. డైరెక్ట్ యాడ్ చేసుకోకూడదు రిజల్ట్కి. సో అదేంటనేది ఇప్పుడు చూపిస్తాను చూడు. సో ఇప్పుడు ఇఫ్ సమ్ ఆఫ్ 3 = 0, ఒకవేళ 0కి ఈక్వల్ అయితే ఏం చేయాలి? ఇప్పుడు లోపలికి వచ్చి ఒక వేరియబుల్ తీసుకుంటున్నాం. ఎందుకంటే మనం ఇండెక్స్లో కాదు మనం చేయాల్సింది, అక్కడ ఏ వాల్యూ ఉందో నమ్స్ ఆఫ్ i, నమ్స్ ఆఫ్ j, నమ్స్ ఆఫ్ k ఉన్నాయి కదా.
సో అక్కడ ఏ వాల్యూ ఉందో ఆ వాల్యూని మనం ట్రిప్లెట్లోకి యాడ్ చేయాలి కదా. సో సింప్లీ ట్రిప్లెట్ ఈక్వల్ టు మనం ఎలా యాడ్ చేయాలి, ఒక లిస్ట్లో పెట్టి యాడ్ చేయాలి కదా. నేను ఏం చేస్తానంటే నేను ట్రిప్లెట్లో ఒకవేళ 0కి ఈక్వల్ అయితే ఇలా పెట్టేసి లిస్ట్ పెట్టేసి నమ్స్ ఆఫ్ i కామా నమ్స్ ఆఫ్ j కామా నమ్స్ ఆఫ్ k. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి -1 0 1 ఉంది కదా, ఫస్ట్ ఐటరేషన్లో మనకి ఇది 0 అయిపోతుంది. ఈ 0 అయిన వెంటనే ఈ లోపలికి వచ్చిన తర్వాత ఏమవుతుంది, నమ్స్ ఆఫ్ i అంటే -1, నమ్స్ ఆఫ్ j అంటే 0 అండ్ నమ్స్ ఆఫ్ k అంటే 1 అనమాట. ఇలా మనకి ఒక లిస్ట్లో ఈ ఫస్ట్ 3 ఎలిమెంట్స్ సాటిస్ఫై చేస్తున్నాయి కదా, 0 అవుతున్నాయి కదా, సింపుల్గా ఏం చేస్తున్నాం దాన్ని యాడ్ చేసుకుంటున్నాం. ఓకే, తర్వాత ఏం చేయాలి, సింపుల్గా రిజల్ట్కి యాడ్ చేసుకోవాలి అంతేనా. ఓకే, అట్టుగా ఒకసారి కొంచెం ఆలోచించండి. ఇక్కడ నువ్వు దొరికినాయి కదా అని యాడ్ చేసేస్తున్నావు, బాగానే ఉంది. తర్వాత మళ్ళీ నెక్స్ట్ అంటే 1 2 4 అనే ఇండెక్స్ వచ్చినప్పుడు సేమ్ నెంబర్స్ రిపీట్ అవుతాయి కదా, దాన్ని కూడా నువ్వు యాడ్ చేస్తావు. అప్పుడు రిజల్ట్లో యూనిక్ ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి, ఉండవు కదా. సో నేను దానికి సొల్యూషన్ ఏమనుకున్నానంటే, నేను ఫస్ట్ మనకు వచ్చిన నెంబర్ని సార్ట్ చేసుకుందాం. ట్రిప్లెట్ డాట్ సార్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ట్రిప్లెట్ అన్నది రిజల్ట్లో ఆల్రెడీ ఉందో లేదో చెక్ చేద్దాం, లేదనుకో యాడ్ చేద్దాం. ఇఫ్ ట్రిప్లెట్ నాట్ ఇన్ రిజల్ట్, ఒకవేళ ఈ పెయిర్ అంటే ఈ యూనిక్ పెయిర్ అనేది రిజల్ట్లో లేదనుకో అప్పుడే యాడ్ చేయాలి, ఒకవేళ ఉంటే యాడ్ చేయమన్నమాట. ఓకేనా. సో ఎప్పుడైతే రిజల్ట్లో లేదో అప్పుడు పట్టుకెళ్ళి ఏం చేస్తావు, రిజల్ట్ డాట్ అపెండ్ ఆఫ్ ట్రిప్లెట్. అంతా అయిపోయింది, ఇంకా లాస్ట్కి వచ్చి రిటర్న్ రిజల్ట్ అనమాట. ఒకవేళ ఏది లేదు అనుకంటే ఇచ్చిన నెంబర్స్ ఏది కూడా మనకి 0 సాటిస్ఫై చేయలేదు అనుకో, డైరెక్ట్ ఎంటీ లిస్ట్ అనేది రిటర్న్ అయిపోద్ది అనమాట. సో ఇది ఆన్సర్. అండ్ ఈ కోడ్ చూడగానే కొంచెం తడుచుకుంటారు, ఎందుకంటే ఇన్ని ఫర్లబుల్ రాసాం కదా. ఇది రన్ చేస్తున్నాను, ఇక్కడ మనకి ఎర్రర్ వచ్చింది, ఇన్వాలిడ్ సింటాక్సా, ఏం తప్పు రాసా. ఓకే నేను ట్రిపుల్ ఈక్వల్ టు పెట్టేసానా. ఓకే ఇది మనకి రన్ అయితే అయింది, దీన్ని సబ్మిట్ చేద్దాం. మేబీ టీఎల్ వచ్చే ఛాన్స్ అనమాట, ఎందుకంటే ఇన్ని ఫర్లబుల్ రాసాం కదా. అండ్ బై ద వే ఈ కోడ్ యొక్క టైం కాంప్లెక్స్ గురించి చూసుకుంటే మనకి O ఆఫ్ n³ అనమాట, n² కాదు n³. సో మ్యాక్సిమం టీఎల్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. యా టీఎల్ వచ్చింది సరే. ఈ క్వశ్చన్ అంటే మీడియం డిఫికల్టీ క్వశ్చన్ కాబట్టి చూడండి ఎన్ని ఉన్నాయో మీకు ఇక్కడ టెస్ట్ కేసులు. 314 టెస్ట్ కేసులు ఉన్నాయి, అందులో 308 పాస్ అయింది, 309 దగ్గర అయిపోయింది అనమాట. ఎందుకంటే చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది కదా. n³ అంటే ఎంత టైం, మామూలుగా n² అంటే చాలా టైం అంటున్నాం మనం, ఇక్కడ n³ తీసుకుంటున్నాం టైం అన్నది. సో దీన్ని ఇంకా ఆప్టిమైజ్ చేయడానికి ఏంటంటే మనకి 2 పాయింటర్ అప్రోచ్ ఉందన్నమాట. మనం 2 పాయింటర్ అప్రోచ్తో దీన్ని ఈ n³ కాస్త n² చేయొచ్చు. సో ఇప్పుడు మనం 2 పాయింటర్ అప్రోచ్ చేద్దాం. ఐ హోప్ మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను, ఏం చేస్తున్నావు ఏంటి అన్నది. ఓకే, అండ్ బై ద మీకు టాపిక్ చూపించలేదు కదా మీకు, ఇదిగో అరే 2 పాయింటర్స్ సార్టింగ్ అనమాట. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ట్రై అయిపోతుంది ఏంటంటే 2 పాయింటర్ అప్రోచ్ విత్ సార్టింగ్ అనమాట. సో ఇది రిమూవ్ చేస్తున్నా. సో ఇప్పుడు 2 పాయింటర్ అప్రోచ్కి ఏంటంటే మనం ఫస్ట్ వాడు ఇచ్చిన నెంబర్ని సార్ట్ చేసుకుందాం. అండ్ అలాగే మీ అందరికీ తెలిసింది 2 పాయింటర్ అంటే ఒక స్టార్ట్ ఉంటుంది లేదా లెఫ్ట్ రైట్ అని ఉంటుంది కదా. సో సేమ్ అదే అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఫస్ట్ వాడు ఇచ్చిన నెంబర్స్ని సార్ట్ చేసుకుందాం. సో నమ్స్ డాట్ సార్ట్ ఆఫ్. సో ఫస్ట్ థింగ్ సార్టింగ్ అయితే చేసాం. తర్వాత ఏం చేద్దాం అంటే లెంత్ n ఈక్వల్ టు లెన్ ఆఫ్ నమ్స్. తర్వాత మనకి ఏం కావాలి, రిజల్ట్ కదా కావాల్సింది, రిజల్ట్ ఈక్వల్ టు ఒక ఎంటీ లిస్ట్. ఓకేనా. సో ఇదైతే తీసుకుందాం. సో గైస్ ఇక్కడ ఇచ్చిన ఈ నమ్స్ ఏదైతే ఉందో మనం ఇలా సార్ట్ చేసిన తర్వాత ఇలా అప్డేట్ అవుతుంది అనమాట. సో -4 -1 0 1 2 అనమాట. ఓకే, సో మనం 2 పాయింటర్ అప్రోచ్ కాబట్టి నేను ఏం చేద్దాం అనుకున్నానంటే మనం లాస్ట్ టైం 2 సమ్ చేసినట్టే ఒకటేమో స్టార్టింగ్ నుంచి మూవ్ అవుతుంటుంది, ఇంకోటేమో చివరి నుంచి ఎలా వస్తుంది అనమాట. ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి పాయింటర్స్ అన్ని. సో ఇప్పుడు దానికి ఏం చేద్దాం అనుకుంటున్నాను నేను, డూప్లికేట్స్ ఉంటాయి మాత్రం స్కిప్ చేద్దాం అనుకున్నా ఇటరేషన్. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఫర్ i ఇన్ రేంజ్ ఆఫ్ n-2. సో ఇలా ఎందుకు రాసాను మీకు కాసేపు నాకు క్లారిటీ వస్తుంది, కంగారు పట్టుకోండి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లూప్ స్టార్ట్ అవగానే నేను చేద్దాం అనుకున్నది ఏంటంటే డూప్లికేట్స్ అనమాట, వెనకాల నుంచి వద్దాం అనుకుంటున్నాను. సో ఇది యూనిక్ ఎలిమెంట్, నమ్స్ ఆఫ్ i యూనిక్ ఎలిమెంట్, ఇది కూడా యూనిక్ ఎలిమెంట్, ఇది కూడా యూనిక్ ఎలిమెంట్, ఇది కూడా యూనిక్ ఎలిమెంటే. బట్ ఇక్కడ చూడండి పక్కన డూప్లికేట్ వచ్చింది, అంటే ఈ అడ్రస్ నువ్వు స్కిప్ చేయొచ్చు కదా. సో ఇక్కడ మీరు కరెక్ట్గా చూడండి, ఇఫ్ i ఈజ్ గ్రేటర్ దెన్ 0, i అనేది 0 కన్నా ఎక్కువ ఉండాలి, అండ్ నమ్స్ ఆఫ్ i ఈజ్ ఈక్వల్ టు నమ్స్ ఆఫ్ i -1. నమ్స్ ఆఫ్ i ఎక్కడ ఉందనుకో, i -1 అంటే ఏమవుతుంది, ఎక్కడ ఉంటుంది, దాని ముందు నెంబర్తో కంపేర్ చేస్తున్నాం. ఒకవేళ అలా ఈక్వల్ అయింది అంటే నువ్వు ఆ ఎలిమెంట్ వదిలేచ్చు అనమాట, స్కిప్ చేయొచ్చు. సో సింపుల్గా ఏం చేస్తాను నేను, కంటిన్యూ అంటాను, అంతే. ఇది డూప్లికేట్ని స్కిప్ చేయడానికి ఈ లైన్. ఓకే, ఇప్పుడు లోపలికి వచ్చిన తర్వాత మన వేరియబుల్స్ ఏమున్నాయి, 2 పాయింటర్ అప్రోచ్ కదా. సో స్టార్ట్ ఈక్వల్ టు i +1, ఎందుకంటే ఇప్పుడు మనం దీని లోపల ఉన్నాం. సో i ఈక్వల్ టు స్టార్ట్ +1 అండ్ ఈక్వల్ టు n-1. ఓకేనా. సో ఈ రెండు తీసుకున్నాం. స్టార్టింగ్ పొజిషన్ ఏంటి, i ఎక్కడ ఉందో అక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఎండింగ్ పొజిషన్ ఏంటి, n-1, చివరి ఉన్నాం అనమాట n అనేది. ఓకే, సో ఇప్పుడు వైల్ స్టార్ట్ ఈజ్ లెస్ దెన్ అండ్ ఇలా ఉన్నంతసేపు మనకు లూప్ అయితే రన్ అవ్వాలి. సో ఇదిగో నేను ఈ స్పేస్లు తీసేస్తున్నాను, కొంచెం కోడ్ పైకి వస్తుంది. యా, సో ఇదిగో లోపలికి వచ్చిన ఏం చేయాలి ఇప్పుడు, వైల్ లూప్ స్టార్ట్ అయిన తర్వాత యాజ్ యూజువల్ సమ్ ఆఫ్
3 అని చెప్పేసి తీసుకుంటావు. నమ్స్ ఆఫ్ ఐ ప్లస్ నమ్స్ ఆఫ్ స్టార్ట్ ప్లస్ నమ్స్ ఆఫ్ ఎండ్. సో ఇక్కడ ఈ కేసులో చూస్తే మనకి నమ్స్ ఆఫ్ ఐ అంటే ఉంది, ఐ అనేది 0 కదా. సో నమ్స్ ఆఫ్ 0 -4 ప్లస్ నమ్స్ ఆఫ్ స్టార్ట్ ఏముంది 0 + 1 అంతా 1 అంటే ఇది. తర్వాత నమ్స్ ఆఫ్ ఎండ్ అంటే ఏంటి, ఇది n-1 అంటే ఇదే కదా. సో -4 + -1 అంతా -5, -5 + 2 ఎంత -3. సో అలా ఏం చేస్తావు ఇక్కడ చెక్ చేసుకుంటున్నాం. ఇఫ్ సమ్ ఆఫ్ 3 = 0 ఇలా అయితే మనం ఏం చేయాలి, ఒకవేళ 0 అయితే రిజల్ట్ డాట్ అపెండ్ ఆఫ్ ఇందాకలాగే నమ్స్ ఆఫ్ ఐ కామా, అది కూడా ఒక లిస్ట్లో పెట్టాలే మర్చిపోకండి, నమ్స్ ఆఫ్ స్టార్ట్ కామా నమ్స్ ఆఫ్ ఎండ్ ఇలా మనం యాడ్ చేసుకోవాలి ఒకవేళ 0 అయితే. అండ్ ఇక్కడ మనం డైరెక్ట్ దీని తర్వాత మనం అంతకుముందు అంటే 2 సమ్కి అయితే ఏం చేసాం, ఎలిఫ్ ఎల్స్ రాసాం. ఇక్కడ ఇంకొక 2 స్టెప్పులు చేయాలి. ఈ ఇఫ్ లోపడే మనం 2 స్టెప్పులు చేయాలి. ఏంటంటే డూప్లికేట్స్ని అవాయిడ్ చేయడానికి మనం ఏంటంటే ఈ స్టార్ట్ని ఎండ్ని మూవ్ చేసుకోవాలన్నమాట. వైల్ స్టార్ట్ ఈజ్ లెస్ దెన్ ఎండ్ అండ్ నమ్స్ ఆఫ్ స్టార్ట్ ఈజ్ ఈక్వల్ టు నమ్స్ ఆఫ్ స్టార్ట్ ప్లస్ 1. సో ఇప్పుడు ఇక్కడ మనకి స్టార్ట్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది కదా. సో దీని నెక్స్ట్ ఎలిమెంట్ కూడా -1 ఉంది, అవునా కదా. సో ఇటువంటి కేసెస్లో ఏం చేయాలి, దీన్ని అవాయిడ్ చేయాలి కాబట్టి నేను స్టార్ట్ని ఏం చేస్తాను, ఈ కండిషన్ రాసి సింపుల్గా లోపలికి వచ్చేది ఏం చేయాలి, స్టార్ట్ ప్లస్ = 1. స్టార్ట్ని మూవ్ చేశాను ఎందుకు, ఈ డూప్లికేట్ని అవాయిడ్ చేయడానికి. ఓకే, కొంచెం ఇది పక్కన పెడతాను, లేదంటే ఇదిగో సేమ్ అలాగే ఎండ్ కూడా చేయాలన్నమాట. కాకపోతే ఎండ్ రివర్స్ చేస్తాం. వైల్ స్టార్ట్ ఈజ్ లెస్ దెన్ ఎండ్ అండ్ నమ్స్ ఆఫ్ ఎండ్ ఈక్వల్ టు నమ్స్ ఆఫ్ n-1. ఇప్పుడు ఎండ్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఈ ఎలిమెంట్ని దీని ముందు ఎలిమెంట్తో కంపేర్ చేస్తున్నా. ఒకవేళ సేమ్ డూప్లికేట్ వచ్చింది అనుకో, నువ్వు ఏం చేయాలి, అప్పుడు ఎండ్ ఇంకా తగ్గించుకుంటూ వెళ్ళాలి, n-1. సో ఇది ఈ కండిషన్లో చేయాల్సిన థింగ్. మిగతాదంతా సేమ్ టు సేమ్. ఎలిఫ్ సమ్ ఆఫ్ 3 లెస్ దెన్ 0 అయిందనుకో, 0 కన్నా తక్కువ ఉంటాయి మనకి, ఇదే కదా కేసు. ఎయిదర్ 0 లేదా మైనస్ వాల్యూస్ లేదా పాజిటివ్ వాల్యూస్. సో సమ్ ఆఫ్ 3 అనేది 0 కన్నా తక్కువ నెగిటివ్లో ఉంటాయి కనుక నువ్వేం చేయాలి, స్టార్ట్ని +=1 చేయాలి. ఇవి ఏమీ కాకపోతే n-1 చేయాలి. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ అన్ని యూనిక్ పేర్స్ అనేవి చెక్ చేసి ఇక్కడ మనం సింపుల్గా యాడ్ చేస్తున్నాం. డూప్లికేట్స్ అవాయిడ్ చేస్తున్నాం, ఇక్కడ కూడా అవాయిడ్ చేస్తున్నాం అండ్ లోపడే కూడా మనం డూప్లికేట్స్ అనేది అవాయిడ్ చేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు సింపుల్గా మనకి రిజల్ట్ అనేది మనకి ఈ యూనిక్ ట్రిప్లెట్స్ అనేవి వచ్చేస్తాయి. దీన్ని ఏం చేస్తానంటే సింపుల్గా బయటకు వస్తున్న తర్వాత రిటర్న్ రిజల్ట్ అనమాట. సో ఇక్కడ అర్థం అవ్వకపోయినా ఏం కంగారు పడకండి, ఆన్లైన్ కంపెనీలో మీకు మొత్తం క్లియర్గా అర్థమయ్యేలా మీకు ప్రింట్ స్టేట్మెంట్ చూపిస్తాను. సో ఇదిగో ఇది టోటల్ కోడ్. ఓకే, సో ఒకసారి దీన్ని రన్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ఈ మెమరీ లిమిట్ ఎక్సీడ్ రావడానికి కారణం ఏంటంటే మనం ఇవి అవాయిడ్ చేస్తున్నాం. ఏంటి, డూప్లికేషన్ అవాయిడ్ చేస్తున్నాం, బాగానే ఉంది. బట్ వన్స్ రిజల్ట్ అపెండ్ అయిన తర్వాత అవాయిడ్ చేసిన తర్వాత ఇంకొక స్టెప్ ముందుకు వేయాలి. ఎందుకంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ -1 ఇందాక చూపించాం కదా. సో ఈ -1 నుంచి ఈ పక్కన ఉన్న -1 దాకా వెళ్తున్నాం. ఈ వైల్యూప్ ఏం చేస్తుంది, ఈ పక్కన ఉన్న ఎలిమెంట్ వెళ్ళేదాకా హెల్ప్ చేస్తుంది. మనం ఏం చేయాలి, ఇంకొక స్టెప్ ఎక్స్ట్రా వేయాలన్నమాట ఇఫ్ కండిషన్ లోపడే. సో సింపుల్గా స్టార్ట్ +=1 ఏంటి, రిజల్ట్ అపెండ్ అయింది. తర్వాత ఈ వైల్యూప్ అంటే ఈ స్టార్టింగ్ అన్నదాన్ని డూప్లికేట్స్ అవాయిడ్ చేయడానికి ముందే జరిపేసావు, ఎండ్ అన్నదాన్ని డూప్లికేట్స్ అవాయిడ్ చేయడానికి ఇంకొంచెం ముందే జరిపేసావు. ఈ అంతా అయిపోయిన తర్వాత స్టార్ట్ +=1 ఒకటి అండ్ -1 ఒకటి చేయాలన్నమాట. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ డూప్లికేట్ ఎలిమెంట్ దగ్గర ఉన్నాయి కాస్త ఒక్క స్టెప్ ముందుకు వస్తాయి. ఇప్పుడు ఇది మనకి కరెక్ట్గా రన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఇది రాయడం వల్ల ఏమైందంటే లూప్ అలా తిరుగుతూనే ఉంటుంది అనమాట. సో అందుకని చెప్పేసి మెమరీ లిమిట్ ఎక్సీడ్ వచ్చింది, లేకపోతే ఎంతసేపు పట్టదు అనమాట రన్ అవడానికి. బట్ ఇంకో ఇప్పుడైతే రన్ అయింది. సో దీన్ని సబ్మిట్ చేస్తున్నాను, ఇంక మనకి సబ్మిట్ అయితే అయింది. అండ్ ఈ కోడ్ యొక్క టైమ్ అండ్ స్పేస్ కొంచెం మాట్లాడుకుంటే మనకి ఇది O(n)² అనమాట. అండ్ స్పేస్ వచ్చేసి O(1), ఎందుకంటే ఎక్స్ట్రా స్పేస్ ఏం వాడట్లేదు, జస్ట్ ఈ ట్రిప్లెట్స్ అనేది స్టోరేజ్ రిటర్న్ చేస్తాం కదా. సో O(1) అనమాట. సో ఇప్పుడు ఈ కోడ్ అంతా నేను ఆన్లైన్ కంపెనీలో మీకోసం మొత్తం అంతా ప్రింట్ స్టేట్మెంట్స్ అన్ని యూస్ చేసి మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో గైస్ మొత్తం అంతా ఆన్లైన్ కంపెనీలో ప్రింట్ చేస్తుంటే చాలా విచిత్రంగా వస్తుంది, అందుకని చెప్పేసి నేను VS కోడ్లో ప్రింట్ చేస్తాను అనమాట. అయితే ఇక్కడ చూడండి, మనం పాస్ చేసిన అరే ఏదైతే ఉందో, అంటే లిస్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ సార్ట్ చేస్తున్నాం కదా. సో ఇదిగో ఒరిజినల్ అది, తర్వాత సార్ట్ చేసినప్పుడు ఇలాగ అయిపోయింది. తర్వాత ఇక్కడ చూడు, మనం స్టార్టింగ్లోనే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ఒక ఇఫెన్స్ రాస్తున్నాం కదా. సో ఇదిగో ఇది మనకి ఇక్కడ రన్ అవుతుంది, కంగారు పడుతుంది, మొత్తం చెప్తాను ఆర్డర్లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం జరుగుద్ది, ఇక్కడ ఐ ఎంత ఉంటుంది, సో ఐ ఎప్పుడు 0 దగ్గర స్టార్ట్ అవుతుంది. సో 0 అండ్ స్టార్ట్ వచ్చేసి ఎక్కడ స్టార్ట్ అవుతుంది, i+1 అంటే 0+1 అంటే ఎంత 1. అండ్ ఎండ్ వచ్చేసి మొత్తం ఇక్కడ అరేలో ఇచ్చిందంటే 6 ఎలిమెంట్స్, 6 - 1 అంతా 5.
సో అండ్ వచ్చేసి 5 అనమాట. సో ఇదిగో ఇక్కడ ఈ పొజిషన్స్ ఉన్నాయి కదా, ఎలా వస్తున్నాయి అంటే మనకి వీటిని యూస్ చేసుకున్నాయి. సో 0 పొజిషన్ ఒకటి, 1 పొజిషన్ ఒకటి, 5th పొజిషన్ ఒకటి. ఇది 0 పొజిషన్లో 4 ఉంది, మీకు కనిపిస్తుందా? 0 పొజిషన్లో 4 ఉంది, 1 పొజిషన్లో -1 అండ్ ఎండ్ పొజిషన్లో మనకి అంటే 5 ఉన్న పొజిషన్లో మనకి 2 ఉంది. సో ఫస్ట్ ట్రిప్లెట్ ఏంటి 4 -1 2. సో సమ్ ఎంత వచ్చింది -3 వచ్చింది, విచ్ ఈస్ లెస్ దెన్ 0. అంటే డైరెక్ట్ ఇక్కడ ఇఫ్ చెక్ చేస్తుంది, ఇది ట్రూ అవ్వదు కాబట్టి ఇంకో సింపుల్గా ఏం చేస్తున్నాం, ఇందులోకి వస్తున్నాం, ఎలిఫ్ ట్రిగర్ అవుతుంది, స్టార్ట్ ప్లస్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఏమైంది, స్టార్ట్ కాస్త ఇక్కడ మనకి 2 కింద అప్డేట్ అయిందా? సో ఇప్పుడు ఏం చేస్తావు, 0 పొజిషన్లో ఉన్నదాన్ని, 2nd పొజిషన్లో ఉన్నదాన్ని అండ్ ఈ మూడట్లి ట్రై చేస్తాయి. ఇంకో 4 -4 -1 -2 ఇక్కడ ఉన్నది సేమ్ డూప్లికేట్ అయిపోలేదు, స్టార్ట్ మూవ్ అయింది. ఓకేనా, ఇక్కడ యాడ్ చేసుకున్నావు కదా, ఇందులో స్టార్ట్ ప్లస్ ఈక్వల్ టు 1 చేసావు కదా, సో మూవ్ అయింది. సో అయినా సరే మనకి సేమ్ రిజల్ట్, ఎందుకంటే సేమ్ ఇన్పుట్స్ కాబట్టి సేమ్ రిజల్ట్ వచ్చింది, విచ్ ఈస్ లెస్ దెన్ 0. మళ్ళీ ఏం చేస్తున్నాం, మళ్ళీ +1 చేస్తున్నాం. సో ఇప్పుడు స్టార్ట్ ఏమవుతుంది 3 అవుతుంది. ఓకే, 3 అయిన తర్వాత ఏం థర్డ్ పొజిషన్లో 0 ఉంది. సో ఇప్పుడు ఐ అనేది 0 దగ్గర ఉంది, స్టార్ట్ పొజిషన్లో కూడా అంటే స్టార్ట్ ఎంత 3 కదా, థర్డ్ పొజిషన్లో 0 ఉంది అండ్ వచ్చేసి 2. సో -4 + 0 + 2 ఎంత, ఇదిగో -4 0 2 -2 వచ్చింది, విచ్ ఈస్ అగైన్ లెస్ దెన్ 0. మళ్ళీ స్టార్ట్ని మూవ్ చేస్తావు, 4 అవుతుంది. 4th పొజిషన్లో 1 ఉంది, -4 + 1 ఎంత -3 -3 + 2 ఎంత -1, విచ్ ఈస్ లెస్ దెన్ 0. మళ్ళీ స్టార్ట్ని మూవ్ చేస్తావు, సో 5 అయింది. ఎప్పుడైతే స్టార్ట్ ఎండ్ ఒకటి అయిపోయింది, ఇక్కడ చూడు వైల్ స్టార్ట్ లెస్ దెన్ ఎండ్ దాకానే నువ్వు చూస్తున్నావు. ఎప్పుడైతే ఈక్వల్ అయిపోయింది లూప్ బ్రేక్ అయిపోద్ది. ఈ లూప్ బ్రేక్ అయిందంటే ఇంక దీని కింద ఏం లేదు, అదేందా ఇఫ్ ఎలిఫ్ ఎల్సి ఈ అన్నీ కూడా ఏంటి వైల్ లూప్ లోపల ఉన్నాయి. వైల్ లూప్ ఎండ్ అయిందంటే అక్కడతో కోడ్ అయిపోయినట్టేనా? కాదు, మనం ఈ వైల్ లూప్ ఎక్కడ రాసాం, ఫర్ లూప్లో రాసాం. ఈ ఫర్ లూప్లో ఐ యొక్క 0th ఇటరేషన్ కంప్లీట్ అయింది. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ ఐ ఏమవుతుంది 1 అవుతుంది. ఐ 1 అయిందా, ఇప్పుడు లోపల రాని ఏం చేస్తున్నాం, ఇఫ్ ఐ గ్రేటర్ దాన్ 0 అండ్ నమ్స్ ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు I -1 చూస్తాం. సో ఇక్కడ చూడు -1 ఈజ్ ఈక్వల్ టు -4 కాదు, సో ఇది ట్రిగర్ అవ్వదు. తర్వాత సో ఐ ఎంత ఉంది మనకి 1 కదా, సో స్టార్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, I + 1 దగ్గర అవ్వ. సో 1 + 1 అంతా 2 అండ్ ఏమో n-1 కాబట్టి 5 ఉంటుంది. ఇప్పుడు చూడు అనిపిస్తుంది మీకు, సో ఇది అయిపోయింది అంటే ఐ అనేది 0 ఉన్న ప్లేస్లో దాంతో చెకింగ్ అంతా అయిపోయింది. ఇప్పుడు ఐ ఇక్కడికి వచ్చింది, ఎక్కడి నుంచి చెక్ చేయలేము, చెకింగ్ ట్రిప్లెట్స్ విత్ -1 -1తో అయ్యే ట్రిప్లెట్స్ అనేది చెక్ చేయలేము. ఇదిగో -1 తర్వాత ఏముంది, -1 ఎక్కడి నుంచి వచ్చింది మనకి ఐ దగ్గర నుంచి వచ్చింది. ఐ యొక్క ఇండెక్స్, ఓకేనా, ఇంకా కరెక్ట్ చెప్పాలంటే ఐ ఎక్కడ ఉందో దాని ఇండెక్స్లో ఏ వాల్యూ ఉందో తెచ్చుకున్నాం. సో ఇదిగో ఐ 1 కదా, 1 పొజిషన్లో ఉంది, -1 ఉంది, తెచ్చుకున్నాం. తర్వాత స్టార్ట్ ఎక్కడ ఉంది, దీని పక్కన ఉంటుంది, ఐ పక్కన ఉంటుంది, దీని పక్కన కూడా -1 ఉంది, తెచ్చుకుందాం. తర్వాత ఎండ్ ఇక్కడ ఎండ్ ఈక్వల్ టు ఎంత 5 అంటే ఇంకో ఇక్కడ 2 ఉంటుంది అనమాట. సో -1 -1 2 చేస్తే ఏమైంది 0, ట్రిప్లెట్ దొరికింది. ఇప్పుడు ఇది దొరికింది కాబట్టి ట్రిప్లెట్ ఫౌండ్ అంటూ రిజల్ట్ మేము యాడ్ చేసుకుంటాం. ఓకేనా, తర్వాత ఇక్కడ చూడండి 2 వైల్యూస్ రాసాం కదా, ఇది అసలు ట్రిగర్ అవుతుందో చూద్దాం. సో స్టార్ట్ ఎంత, ఇది కొంచెం చిన్నగా చేయడం బెటర్. యా, ఇదే మనకి ఇంకా దారుణంగా ఉందన్నమాట ఆన్లైన్ కంపేర్లో, అందుకని చెప్పి ఇందులో పేస్ట్ చేశాను. ఓకే, స్టార్ట్ ఎంత ఉంది మనకి 2 అండ్ ఎంత 5. సో ఇది ట్రూ అయింది. ఇక్కడ ఏం చేశాను, అండ్ నమ్స్ ఆఫ్ స్టార్ట్ అంటే నమ్స్ ఆఫ్ స్టార్ట్ ఎంత -1 ఉంది, నమ్స్ ఆఫ్ స్టార్ట్ దగ్గర మనకి -1 ఉంది, స్టార్ట్ +1 ఏమో 0 ఉంది. సో ఇది ట్రిగర్ అవ్వదు. నెక్స్ట్ ఈ లూప్ నమ్స్ ఆఫ్ n ఈక్వల్ టు నమ్స్ ఆఫ్ n -1 2 అనేది 1కి ఈక్వల్ అయిందా, లేదు. సో ఇది కూడా మనకి రన్ అవ్వదు. తర్వాత ఏం చేస్తున్నాం, స్టార్ట్ +1 అండ్ -1 అంటున్నాం. సింపుల్గా ఏమవుతుంది 2 + 1 ఎంత 3 అండ్ -1 ఏమవుతుంది 5 కాస్త 4 అవుతుంది. సో ఇదిగో ఇప్పుడు ఐ అంతా 1, స్టార్ట్ ఏమో 3 అండ్ ఏమో 4 1 3 4. 1 పొజిషన్లో ఉంది -1 ఉంది, ఇదిగో -1. థర్డ్ పొజిషన్లో ఉంది 0 ఉంది, ఇంకో 0. తర్వాత ఇక్కడ 4 అన్నాడు, 4 అంటే ఇక్కడ ఏముంది 1 ఉంది. సో -1 0 1 చేసినా కూడా మనకి 0 వచ్చింది. ఇది కూడా ట్రిప్లెట్టే దొరికింది, యాడ్ చేసేసావు. యాడ్ చేసావా, అయిపోయిందా. ఇప్పుడు చూడే మళ్ళీ చెక్ చేసుకుందాం. ఇప్పుడు ఈ వైల్ రన్ అవుతుందా, అవ్వదు, ఎందుకంటే మనకి దాని నెక్స్ట్ ఎలిమెంట్ ఇది డూప్లికేట్ లేదు. అర్థమైందా. సో మన స్టార్ట్ ఎక్కడ ఉంది, థర్డ్ పొజిషన్లో ఉంది, 0 థర్డ్ పొజిషన్లో ఉంది, 0 కదా, ఇది 0 పొజిషన్, ఇది 1 పొజిషన్, ఇది 2 పొజిషన్, ఇది థర్డ్ పొజిషన్లో 0 ఉంది. 0 పక్కన మళ్ళీ డూప్లికేట్ ఉందా, లేదు కదా. సో ఈ లూప్ అయితే రన్ అవ్వదు. ఇది కూడా రన్ అవుతుంది మనకి, ఎందుకంటే ఇక్కడ ఉంది 1 దగ్గర ఉంది అండ్ అన్నది, అండ్ -1 అంటే ఏంటి, దాని ముందే ఉంది 0 ఉంది. సో డూప్లికేట్ లేదు కాబట్టి ఈ లూప్స్ అయితే రన్ అవ్వవు.
మళ్ళీ ఈ అయిపోయినాయి కదా, దీని తర్వాత ఏమున్నాయి అంటే స్టార్ట్ ప్లస్ ఈక్వల్ టు 1 అండ్ మైనస్ ఈక్వల్ టు 1. సో స్టార్ట్ అయితే ఏం చేస్తావు, +1 చేస్తే ఏమవుతుంది, స్టార్ట్ 4 అవుతుంది అండ్ ఏమో 3 అవుతుంది. ఎప్పుడైతే అలాగైందో మనకి ఈ లూప్ బ్రేక్ అయిపోతుంది. అయిపోయిందా? ఇక్కడతో ఏమైంది, ఈ ఫర్ లూప్ యొక్క 1 ఐటరేషన్ అయిందనమాట. ఇందాక 0th ఐటరేషన్ అయితే ఫస్ట్ ఐటరేషన్ అయింది. ఇప్పుడు దీని కంటిన్యూషన్ i ఏమవుతుంది 2 అవుతుంది. ఓకే, ఇప్పుడు స్టార్ట్ రీసెట్ అయిపోతుంది అండ్ కూడా రీసెట్ అయిపోతుంది. సో ఇక్కడ కరెక్ట్గా చూడండి, i 2 అయింది కదా. సో సెకండ్ పొజిషన్లో ఏముంది, -1 ఉంది. మనం ఇక్కడ ఒక కండిషన్ రాసాం, కరెక్ట్గా చూడండి, ఒక కండిషన్ రాసాం. i అనేది ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఓకే, సో ఇదిగో నమ్స్ ఆఫ్ i ఈక్వల్ టు i -1. ఇది వచ్చేసి దీనికి ఈక్వల్ అయిందా లేదా, -1 ఈక్వల్ అయింది కదా. ఏం చేస్తున్నావు, కంటిన్యూ వచ్చిందంటే ఎంత స్కిప్ అయిపోయి నెక్స్ట్ ఐటరేషన్కి వెళ్ళిపోద్ది. i కాస్త ఇప్పుడు 3 అవుతుంది అనమాట. సో ఇప్పుడు చూడు, ఇది ఫెయిల్ అవుతుంది, ఎందుకంటే థర్డ్ పొజిషన్లో ఉన్నదాన్ని సెకండ్ పొజిషన్ దాంతో కంపేర్ చేస్తే రెండు వేరు. సో ఇక్కడ నుంచి మళ్ళీ మనం ఈ లోపల అయితే స్టార్ట్ అవుతాయి అనమాట. సో ఇప్పుడు స్టార్ట్ వచ్చేసి ఎంత, 3 + 1 4 అండ్ అలాగే అండ్ ఈక్వల్ టు n - 1 అంటే 5 ఉంటుంది. సో 4 5. ఇప్పుడు చెకింగ్ ట్రిప్లెట్స్ విత్ ఏం వస్తుంది, థర్డ్ పొజిషన్లో ఏముందో వస్తుంది, అంటే థర్డ్ పొజిషన్లో ఉంది 0 ఉంది. ఇక్కడ చూడు, చెకింగ్ ట్రిప్లెట్స్ విత్ 0 రన్ అయిందా. సో ఇదిగో కరెక్ట్గా చూస్తే మనకి 3 4 5 అంటే ఈ లాస్ట్ ఎలిమెంట్స్ 3 4 5 0 1 2 వీటిని సమ్ చేస్తే మనకి 3 వచ్చింది, విచ్ ఇస్ గ్రేటర్ దాన్ 0. సో ఏం చేస్తావు, గ్రేటర్ దాన్ అంటే ఏమవుతుంది, అండ్ -1 అవుతుంది. ఇదిగో అండ్ -1 చేస్తే 4 లెస్ దెన్ 4 అంటే స్టార్ట్ లెస్ దెన్ ఎండ్ అంటావు కదా. సో 4 లెస్ దెన్ 4 కాదు. సింపుల్గా ఏం చేస్తావు నువ్వు, ఈ లూప్ ఇక్కడతో ఎండ్ అయిపోతుంది. ఎండ్ అయిపోయిన తర్వాత మనకు దొరికిన ట్రిపుల్స్ అన్ని ఇక్కడ నేను ప్రింట్ చేస్తున్నాను, రిటర్న్ చేస్తున్నాను. మనకి ఎన్ని దొరికినాయి, ఇక్కడ చూడండి, -1 2 అండ్ అలాగే -1 0 1 ఇవి రెండు ట్రిపుల్స్ దొరికినాయి. ఈ రెండు యాడ్ చేసుకుంటాం అంతే. ఇదిగో మనకి ఫైనల్ రిజల్ట్లోకి ఈ రెండు యాడ్ అవుతున్నాయి. సింపుల్గా దాన్ని రిటర్న్ చేస్తున్నాం. ఇది కోడ్, కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది, బట్ యా అర్థమైందని అనుకుంటున్నాను. ఇది ఇవాళ వీడియో. అసలు లైక్ బటన్ ప్రెస్ చేయండి, సబ్స్క్రైబ్ మన ఛానల్కి, కుదిరిన వరకు కామెంట్స్ లైక్స్ షేర్ చేయడం చేయండి. ఎందుకంటే ఈ 3 చేయడం వల్ల ఈ వీడియోస్ కానీ లేదంటే ఈ ఛానల్ గ్రోత్ కానీ చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఖచ్చితంగా చేస్తానండి. మళ్ళీ రేపటితో ముందు ఉంటా. టిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.